ఒరే చించాన్, నాకు స్పైడర్ మ్యాన్ పవర్స్ వచ్చేసాయి. జై చూసావా, నేను ఎలా అయినా ఎగురుతాను, ఎక్కడికైనా ఎగిరి స్పైడర్ మ్యాన్లా మారిపోతాను. ఈ చిన్నోడుకునే పవర్ మామూలు కాదురా చించాన్. నేను కొన్ని రోజుల్లో పెద్ద అయితే స్పైడర్ మ్యాన్ అయిపోతాను. మా అమ్మకి చెప్పాను నేను స్పైడర్ మ్యాన్ అవుతాను. ఒరే పొట్టడా, నువ్వు స్పైడర్ మ్యాన్ అయితే నేను సూపర్ మ్యాన్ అవుతా, నువ్వు సూపర్ మ్యాన్ అయితే నేను హల్క్ అవుతా, నేను ఇంకా పవర్ఫుల్ అవుతాను రా పొట్టే. అరే చిన్న, ఎంతసేపు ఆడుకుంటావు? టైం అవుతుందిరా, ఫాస్ట్గా రారా అంటే అటు ఇటు గింతలేస్తూనే ఉంటావు ఎప్పుడు. చూసుకోరా రే రే, కారెక్కకరా రే, నువ్వు ఆగవరా. అప్పా ఈడొకడు. అమ్మ వచ్చేసానే, సరే పద తొందరగా వెళ్దాం ఇంటికి. మీ చిన్నోడు పెద్ద అయితే స్పైడర్ మ్యాన్ అవుతాడు. సూపర్. అమ్మ పదమ్మా, ఆకలి వేస్తుంది, ఇంటికాడ తొందరగా అన్నం పెట్టదు. పదమ్మా పద. ఇప్పుడు నాకు ఎవరో ఒక పిల్లోడు కనబడితే సమయానికి బాగుంటుంది. కంగారు పడాల్సిన అవసరం లేదు. నా దగ్గర ఉన్న కారు ఆటోమేటిక్గా సిగ్నల్స్ ప్రభావంతో ఆ పిల్లోడి దగ్గరికి తీసుకెళ్తుంది. వాణ్ణి నేను ట్రాప్ చేసి వాణ్ణి ఒక ఈవిల్ పవర్గా మార్చేస్తా. అప్పుడు నేను వాణ్ణి నా కట్టుబాటుల్లో పెట్టుకుంటా. నేను ఒకటి కనిపెట్టా, అదేంటో చూస్తారు. ఇక్కడెక్కడో నాకు సిగ్నల్స్ వస్తున్నాయి. ఇదేదో స్కూల్లో ఉంది. ఇక్కడే ఎక్కడో ఒక పిల్లోడు ఉన్నాడు. వాణ్ణి నేను పట్టుకొని వెళ్ళాలి. ఇది పిల్లోలకి మాత్రమే పనిచేస్తుంది. ఇక్కడే ఉన్నాడు. ఇప్పుడు నేను చెప్తా కదా, వాణ్ణి ఎలా నాతో తీసుకుని వెళ్ళాలో నాకు తెలుసు. వాళ్ళకి ఇష్టపూర్వకంగా చెయ్యాలి. ఒరే పిల్లోడా, చూసావా ఎప్పుడైనా జోకర్ని? నా లైఫ్ మొత్తం జోకర్లానే ఉండిపోయాన్రా. కానీ నువ్వు పిల్లోడివి కాబట్టి నీకు ఎంతో బలం వస్తుంది తెలుసా? ఏం బలం అవసరం లేదబ్బా, ముందు నీ పళ్ళు తోముకో. నీ పళ్ళు నేను చూడలేకపోతున్నాను. నా దగ్గర మంచి పవర్ఫుల్ శక్తి ఉంది, స్పైడర్ మ్యాన్ లా మారే శక్తి. అది నీకు ఇద్దాం అనుకున్నా, నువ్వు మిస్ అయిపోయావు. స్పైడర్ మ్యానా? వావ్, ఇదేదో బాగుంది. అంకల్, ఓయ్ జాకరు, వస్తున్నా. నన్ను తొందరగా స్పైడర్ మ్యాన్లా మారిస్తారా? నేనైతే మాత్రం చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను. మా క్లాస్లో చిన్నోడని ఒకడు ఉన్నాడు, వాడు ఇప్పుడు స్పైడర్ మ్యాన్ అని షో చేస్తాడు. నేను వాడికంటే ముందు స్పైడర్ మ్యాన్ మారాలి. ఎలా మారాలో చెప్పండి. చెప్పడం కాదు, నేరుగా వెళ్ళి నీకు చూపిస్తా రా. నువ్వు నాతో పాటు బండెక్కు, లోపలికెళ్ళి నేను ఒక ప్లేస్కి తీసుకెళ్ళి నీకు స్పైడర్ మ్యాన్లా మారే డిఎన్ఏ ఎక్కిస్తా. అప్పుడు ఆ డిఎన్ఏ ద్వారా నువ్వు స్పైడర్ మ్యాన్లా మారిపోతావు. అపురూపమైన శక్తులు కూడా వస్తాయి. సరే, ఇదిగో ఇదే నా ఇల్లు. ఇప్పుడు ఇక్కడ నీకు ఒక అద్భుతమైన గంగాజలాన్ని చూపిస్తాను. ఆ గంగాజలాన్ని నువ్వు ముట్టుకున్నట్లయితే అప్పుడు నీలో ఆ డిఎన్ఏ వెళ్ళి నువ్వు స్పైడర్ మ్యాన్లా మారిపోతావు. ఇదిగో ఇదే నేను ఎన్నాళ్ళలో కనిపెట్టాను కష్టపడి. దీనిపైకి ఒకసారి వెళ్ళి చూడు ఒక్కసారి. ఆ తరువాత స్పైడర్ మ్యాన్ అయిపోతావు. మళ్ళీ వెళ్ళి దాన్ని ముట్టు. సరిగ్గా చేసావు. ఇప్పుడు చూడు, నీలో ఒక అపురూపమైన శక్తి వచ్చింది, కనిపిస్తుందా? నీలో ఆ శక్తి దూరిపోయింది. నిన్ను ఇప్పుడు తేరుగా వెళ్ళి మీ ఇంటి దగ్గర వదిలేస్తాను. నేను మీ ఇంటి దగ్గర వదిలేసిన వెంటనే నీలో ఆ శక్తి వచ్చేస్తుంది. వావ్, ఇది చూడటానికి మాత్రం సూపర్ గా ఉంది. నా దగ్గర మొత్తం చుట్టుపక్కల వాటర్ వస్తూనే ఉంది. సూపర్ జోకర్ అంకుల్. మరికొద్ది సేపట్లో నేను స్పైడర్ మ్యాన్ లా మారిపోతా అనుకుంటా. మా ధను అన్న చూసి షాక్ అయిపోతాడు. వస్తున్నా అంకుల్, తొందరగా వెళ్ళి మా ఇంటికాడ నన్ను డ్రాప్ చేయండి. నేను మా ధను అన్న కోసం వెయిట్ చేసి చాలా అలసిపోయాను. ఎప్పుడు కూడా చూసినా లేట్గానే వస్తాడు. సరే, ఇప్పుడు తొందరగా మీరు నన్ను ఇంటికాడ డ్రాప్ చేయండి. నేను డైరెక్ట్గా స్పైడర్ మ్యాన్ లా వెళ్ళి మా ధను అన్నకి లుక్ ఇచ్చి సర్ప్రైజ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ జోకర్ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. ఇవాడిలా ఉన్నాడు. వీడు ఇప్పుడు ఒక ఈవిల్ స్పైడర్ మ్యాన్ లా మారిపోతాడు. వీడు అలా మారిన వెంటనే, ఒక్కరోజు గడిచిన వెంటనే నా అధీనంలోకి వచ్చేసి సిటీని ధ్వంసం చేస్తాడు. సరే, వీడిని ముందుగా వెళ్ళి వీడి ఇంటి దగ్గర వదిలేద్దాం.
ఇదిగోండి వాళ్ళ ఇంటి దగ్గరికి కూడా వచ్చేసాం. ఇక్కడ వదిలిన వెంటనే ఆ మందు ప్రభావం మొదలవుతుంది. ఏంటి అంకుల్ మాట్లాడకుండా మీలో మీరేదో మాట్లాడుకుంటున్నారు? నేను ఇంకా స్పైడర్ మ్యాన్ లా మారలేదు, కానీ నా చుట్టుపక్కల వాటర్ ఇలా వస్తూనే ఉంది. ఎప్పుడు మారుతారు జోకర్ అంకుల్ చెప్పండి. నేను నీలో ఆ శక్తి వచ్చినట్టుగా చేశాను. నా పని అయిపోయింది. ఇక మరికొద్ది సేపట్లో నువ్వే ఆ శక్తిని చూడబోతున్నావు. వెళ్తున్నా వెళ్తున్నా స్పైడర్ మ్యాన్ లా మారుతావు. మళ్ళీ కలుస్తా. ఎవరయ్యా బాబోయ్ జోకర్ అంకుల్? సరేనండి, ఫైనల్లీ మనం మన ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం. ఇప్పుడు మా ధనువానికి నేనైతే చూపిస్తాను. అరే ఏటి ఏదో అవుతున్నట్టుగా ఉంది నా లోపల. ఏమవుతుంది? కదలలేకపోతున్నాను. ధను అన్నా. సింజన్ ఏమైంది నీకు? సింజన్ అరే ఏంటిది? అరే కలగన్నానా? ఏమైందబ్బా? అరే సింజన్ గడి స్కూల్ దగ్గర మర్చిపోయినబ్బా. వాడు ఇప్పుడు స్కూల్ వదిలేస్తారు కదా మధ్యాహ్నం, మర్చిపోయినాను. తొందరగా వెళ్ళి వాడిని తీసుకొని రావాలి. అబ్బా ప్రతిసారి నేను ఇలానే చేస్తానబ్బా అన్ని పనికిమాల పనులు. సించాన్ వస్తున్నా, కంగారు పడకు. ఇది ఒక టైం వేస్ట్ అవుతుందబ్బా. పాపం సించాన్ గడు నా కోసం వెయిట్ చేస్తున్నాడేంటిది? అరే ఎవడ్రా మా ఇంటి అడ్డంగా ఇదేదో పెట్టారు? ఏంటిది? అరే ఇక్కడ మొత్తం డోర్నే బ్లాక్ చేశాడు. ఎవడ్రా అది? వస్తున్నా ఆగరా, నీ పని అయిపోయింది. ఇంటి ఎదురుగా ఏం పెట్టారు? అది ఏదో కొత్తగా కనబడుతుంది. అయిపోయావరా రే? నువ్వు నా ఇంటి ముందే పెడతావరా? తొక్క తీస్తా నీకు. వస్తున్నా ఆగరా. ఓకే మనం తొందరగా వెళ్ళి వాడు తొక్క తీయాల్సిందే, వదిలిపెట్టాను నేను. మన ఇంటి దగ్గరే పెట్టినంత ధైర్యం వచ్చిందా వాడికి? రే ఏంటిది? అరే నో ఏంటిది? చూడ్డానికి ఒక బొమ్మలా ఉందే. సించాన్, ఇది సించానా స్పైడర్ మ్యానా? ఏంటో నాకు అర్థం కావట్లేదు. సించాన్. అరే ఏంటిది? ఇదేదో తేడాగా ఉంది, చూడటానికి భయంకరంగా ఉంది. అరే తొందరగా వెళ్ళి మనం స్పైడర్ మ్యాన్ని తీసుకుని రావాలి. ఇదేంటో తనే చెప్తాడు. అరే సించాన్కి ఏమైనా అయిందంటారా? నాకేం అర్థం కావట్లేదు. మనమైతే నేరుగా వెళ్ళి స్పైడర్ మ్యాన్ని కలవాల్సిందే. తను ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత తనే చెప్తాడు ఏం జరుగుతుందనేది. సించాన్ అరే యార్, ఆల్రెడీ నాకైతే మెసేజ్ వచ్చింది సించాన్ స్కూల్ నుంచి వెళ్ళిపోయినట్టుగా. అంటే సించాన్ ఇంటికి వచ్చేసాడా? వచ్చేస్తుంది సించాన్. అరే నాకేం అర్థం కావట్లేదు, నా మైండ్ పని చేయట్లేదు. సరే ఇక మనం లేట్ చేయకుండా తొందరగా మనమైతే స్పైడర్ మ్యాన్ని తీసుకొని రావాల్సిందే. స్పైడర్ మ్యాన్కి మాత్రమే విషయం తెలుస్తుంది. మనమైతే అవెంజర్స్ ఇంటి దగ్గరలో అయితే ఉన్నాం, కానీ నాకేం అర్థం కావట్లేదు. ఇంటి ముందు అదేదో భయంకరంగా కనబడుతుంది. చూస్తే సించాన్లా ఉన్నాడు. సించాన్ ఏమైనా కొంపదీసి నా దగ్గర ఏమైనా ప్రాంక్ చేస్తున్నాడా? అరే ఇదేదో నాకైతే కొంచెం భయంకరంగా అనిపిస్తుంది. ఇది మనం డీల్ చేయలేమనుకుంటా. తొందరగా వెళ్ళి మనం అయితే స్పైడర్ మ్యాన్ని పిలవాలి. అది చూడడానికి స్పైడర్ మ్యాన్ లానే అనిపిస్తుంది. స్పైడర్ మ్యాన్ సించాన్ కలిపి ఏదో నా దగ్గర చేస్తున్నట్టుగా ఉన్నారు. సరే ముందుగా వెళ్ళి మనం స్పైడర్ మ్యాన్ దగ్గర తెలుసుకున్నట్లయితే అప్పుడు మనకు కన్ఫర్మ్ అయిపోతుంది వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారండి. వచ్చేసా ఫైనల్లీ మనమైతే అవెంజర్స్ ఇంటి దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. స్పైడర్ మ్యాన్ వస్తున్నాను. నువ్వు సించాన్ కలిపి నా మీద ఏమన్నా ప్రాంక్ చేయాలనుకుంటున్నారా? అయిపోయారు. ఇంకొకసారి అలా ప్రయత్నించారంటే అస్సలు బాగోదు. సించాన్ గడి ఏం చేస్తున్నాడు అబ్బా? ఇలాంటి పనులన్నీ ఎందుకు చేస్తున్నాడు? అరే యార్, స్పైడర్ మ్యాన్ ఎక్కడున్నావు? స్పైడర్ మ్యాన్ ఎక్కడున్నావయ్యా నువ్వు? కనబడవు సమయానికి. అరే యార్ వద్దన్నప్పుడు అరే ఇక్కడే ఉన్నాడు. ఏంటయ్యా సినిమా చూస్తున్నావా? సౌండ్ తగ్గించుకొని చూడు. నేను ఇంకా టీవీ ఆన్ చేయలేదు, కానీ నువ్వు ఏం మాట్లాడుతున్నావు ధను? సరే కానీ ఎందుకు ఇలా వచ్చావు? ఏం జరిగింది? ఏమైనా సమస్య వచ్చి పడిందా చెప్పు. ఎందుకు ఇలా టెన్షన్ అవుతున్నావు? ఎందుకు అలా అరుస్తున్నావు? ఎందుకు అరుస్తున్నావు అంటావేంటయ్యా నువ్వు? సించాన్ కనబడట్లేదు. మా ఇంటి ముందు ఏదో సించాన్ ఫేస్తోని ఒక పెద్ద స్పైడర్ మ్యాన్ ఏదో ఉందబ్బా. చూడ్డానికి భయంకరంగా ఉంది, చాలా భయంకరంగా ఉంది. నువ్వు సించాన్ కలిపి ఏమన్నా చేశారో చెప్పు. అబద్ధం ఆడకుండా చెప్పు. ఏమన్నా? మీ ఇంటి ముందు భయంకరంగా? నో, అలా జరగకూడదు. ఇదేదో తప్పు జరుగుతుంది. నో, సించాన్ ఇప్పుడు నీకు పెద్ద నోరు తెరిచి 3 తలలతో కనబడ్డా? చెప్పు. అవును, చూడ్డానికైతే అలానే ఉంది. ఏమైంది స్పైడర్ మ్యాన్? నువ్వేమంటున్నావు నాకు అర్థం కావట్లేదు. చూడ్డానికి అలా ఉంది. అయితే ఏంటి? నో అలా జరగకూడదు. అరే నేను ఏదైతే జరగకూడదు అనుకున్నానో అది జరిగింది. వాడిని పట్టుకుంటా. అరే ముందుగా పద, ముందుగా నువ్వు నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళావు. ఏంటి జరగకూడదు? ఏమంటున్నావు? స్పైడర్ మ్యాన్ నువ్వు సించాన్ కలిపి ఏమన్నా డ్రామా చేయాలనుకుంటున్నారా నా దగ్గర?
మీరిద్దరూ ప్రాంక్స్ కనుక చేయాలనుకుంటే అస్సలు నేను ఒప్పుకోను చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడే నేను చాలా కోపం మీద ఉన్నాను. నాకు ఇంకా కోపం తెప్పించకండి, అర్థమవుతుందా? అరే నువ్వు ముందు మాటలాపి తొందరగా నువ్వు మీ ఇంటికి నన్ను చేర్చు, తొందరగా చేర్చు. అక్కడ ఏం జరిగిందో నేను చూడాలి, చూస్తేనే నాకు అప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే నేను అనుకున్నది జరగకూడదని కోరుకుంటున్నాను. అలా జరగకూడదు, అలా అస్సలు జరగకూడదు. అది అది మళ్ళీ వాడు తిరిగి వచ్చినట్టుగా ఉన్నాడు, వాడు మళ్ళీ ఇలా చేస్తున్నట్టుగా ఉన్నాడు. ఎవరు తిరిగి రావడం, ఎవరేం చేయడం నాకేం అర్థం కావట్లేదు. పిచ్చెక్కిస్తున్నావు స్పైడర్ మ్యాన్, ఏదో కరెక్ట్గా చెప్పు. అరే ఇక నేను ఇంటికి తీసుకొచ్చా, నువ్వైతే చెప్పేలా లేవు. ఎన్నిసార్లు అడిగినా కూడా చూపించు అంటున్నావు. సరే మనం డైరెక్ట్గా ఇంటికి వచ్చాం కదా, ఇప్పుడే నీకు నేరుగా తీసుకెళ్ళి మరీ చూపిస్తాను. ఏం జరిగిందో నాకు చెప్పు. సరే ముందుగా నాకైతే అది చూపించు, అది నేను ఖచ్చితంగా ఇప్పుడే చూడాలి. తొందరగా పద. వచ్చేసాం మీ ఇంటికి, ఇక్కడే ఉంటుంది. ఓ నో, ఇది ఓ మై గాడ్, ఇలా జరగకూడదు. సించాన్కి ఇలా జరగకూడదు. ఇది ఏం జరిగిందో నాకైతే తెలుసు. చెప్తా నాతో రా. అయ్యో సించాన్, నీకేం కాదు నాన్న. మళ్ళీ వాడు తిరిగి వచ్చినట్టుగా ఉన్నాడు. ధను, ఇప్పుడు తొందరగా నువ్వైతే ఒక పని చేయాలి. ఏంటది మొత్తం నీకు చెప్తాను రా, లేకపోతే మళ్ళీ మన సించాన్ మనకి దొరకడు. ఏం పని స్పైడర్ మ్యాన్? నన్ను టెన్షన్ పెట్టకు. ఏం జరిగిందో ప్లీజ్ నెమ్మదిగా చెప్పు. ధను, అది ఒక జోకర్ గాడు ఉంటాడు. వాడు ఎప్పటి నుంచో నా DNA తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు, కానీ వాడు ఎప్పుడూ విఫలమవుతున్నాడు. కానీ వాడు వచ్చేసి ఈవిల్ స్పైడర్ మ్యాన్ DNA కనిపెట్టాడు, దాన్ని సించాన్ మీద ప్రయోగించాడు. ఇప్పుడు సించాన్ వచ్చేసి మనకి ఇలా అయిపోయాడు. ఈవిల్ స్పైడర్ సించాన్ అయిపోయాడు. నాకు కూడా మాటలు రావట్లేదు. తను నువ్వేం కంగారు పడకు, నేను వాడిని ఇప్పుడే పట్టుకోవడానికి చూస్తాను. ఇదిగో అక్కడ ఆ డోర్ ఓపెన్ చేసి అది ఏమైతే టాస్కులు ఉన్నాయో ఆ టాస్కులు మొత్తం నువ్వు చెయ్యు. ఇప్పుడు తొందరగా మనకున్నది ఒక్కటి మాత్రమే, ఎందుకంటే ఒక్క రాత్రి గడిచి మళ్ళీ మార్నింగ్ అయ్యే లోపల నువ్వు చేయకపోతే సించానప్పుడు మళ్ళీ ఈ రూపంలోనే ఉండిపోయి సిటీని మొత్తం ధ్వంసం చేస్తాడు. అదవుతుందా? నేను వెంటనే వెళ్ళి వాడిని పట్టుకుంటాను. నువ్వైతే మాత్రం ఇదే పనిలో ఉండు, వాడి పని నేను చూసుకుంటాను. సించాన్ నీకేం కాదు నాన్న, ధను అన్న మొత్తం నేను చూసుకుంటాడు. వెళ్ళి ధను, తొందరగా వెళ్ళి నువ్వు తొందరగా సించాన్ని నార్మల్ చెయ్యు, నేను వాడి పని చూసుకుంటాను. వాడు ఎక్కడున్నాడో ఏంటో. రే నువ్వు ఎక్కడున్నా సరే నేను నిన్ను వదిలిపెట్టను. ఈ రోజు నిన్ను పడి అటు ఇటు మరి కొట్టి మరి వదిలిపెట్టను రే. అయిపోయావరా జోకరోడా, నీ పళ్ళు పీకేస్తా ఈరోజు. వస్తున్నాను రే. ఓ మై గాడ్, ఎవడ్రా వాడు? సించాన్ని ఇలా ఎందుకు మార్చారు? నో సించాన్, ఇది మన సించాన్ అండి, ఇలా అయిపోయాడు. అయ్యో సించాన్ వస్తున్నా. అరే ఏంటి సించాన్ ఇలా అయిపోయావు? మళ్ళీ మన సించాన్ నార్మల్ అవ్వాలంటే ఇప్పుడు మనం ఈ డోర్స్ అన్నీ ఓపెన్ చేయాలి. ఇక్కడ మొత్తం 4 డోర్స్ ఉన్నాయి, అంటే ఖచ్చితంగా మనకి 4 టాస్కులు ఉంటాయి. ఈ 4 టాస్కులు కంప్లీట్ చేస్తే అప్పుడు సించాన్ అయితే మనకి దక్కుతాడు. అది కూడా ఈ రోజు లోపల చేయాలి. చూద్దాం. ముందు టాస్క్ వచ్చేసి అంటే హ్యామర్ హెడ్ షార్క్ ప్లేస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ డోర్ అంట. ఏంటి హ్యామర్ హెడ్ షార్కా? అది ఎలా ఉంటుంది? హ్యామర్ హెడ్ షార్క్ ఏంటి? హ్యామర్ అంటే సుత్తిలా ఉండే షార్కా? అరే ఇదేదో డిఫరెంట్గా ఉన్నట్టుగా ఉంది. సరే మనమైతే ముందుగా బీచ్ దగ్గరికి వెళ్దాం. బీచ్ దగ్గరికి వెళ్ళి మనమైతే సముద్రంలోకి వెళ్ళి ఆ షార్క్ ఎక్కడైతే ఉందో కనిపెట్టి దాన్ని మనం వేటాడాలి. వస్తున్నాను. ఖచ్చితంగా మనం వెళ్ళి దాన్ని అయితే కనిపెట్టేద్దాం. అబ్బా ఈ కార్ ఒకటి సమయానికి కంట్రోల్లో ఉండదు, ఊరికనే పరిగెడుతుంది. సమయానికి అవసరం కావాలనుకున్నప్పుడు అయితే మాత్రం ఇలా ఉంటుంది. సరే ఇక మనం లేట్ చేయొద్దు, తొందరగా మనమైతే వెళ్ళి ఆ హ్యామర్ హెడ్ షార్క్ని వేటాడి మనం దాన్ని వచ్చేసి ఆ డోర్ ముందైతే పెట్టాలి. ఓకే గైస్, మనమైతే ఫైనల్లీ బీచ్ దగ్గరలోకి అయితే చేరుకుంటున్నాం అనమాట. మనమైతే బీచ్ దగ్గరికి వెళ్ళిన వెంటనే అక్కడైతే మనం కొంతమంది అడుగుదాం. సో బీచ్ గురించి ఎవరికైతే ఫుల్గా ఎక్స్పీరియన్స్ ఉంటుందో, అలానే హ్యామర్ హెడ్ షార్క్ గురించి ఖచ్చితంగా వాళ్ళకి తెలిసే ఉంటుంది. మనమైతే అడుగుదాం. ఆగండి, ఇక్కడైతే మాత్రం మనకి ఇక్కడైతే మనకు ఒక రిపోర్టర్ ఉన్నారు, అతనైతే అడుగుదాం. ఇతను వచ్చేసి బీచ్నే చూస్తూనే ఉంటాడు ఎప్పుడు కూడా. ఖచ్చితంగా ఇతనికి దాని గురించి నాలెడ్జ్ ఉంటుంది. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇక్కడ మనకి దగ్గరలో ఏదైనా హ్యామర్ హెడ్ షార్క్స్ ఉంటాయంటారా? కూర్చున్నావు బాయ్, ఈడెందుకు ఉంటాయి హ్యామర్ హెడ్ షార్క్స్? ఈడ ఇక్కడ నీకు దొరకవు. నువ్వు పోయి ఎక్కడంటే సిటీకి దూరంలో ఎతుకోవాలా. అక్కడ ఒక బ్రిడ్జ్ ఉంటది, ఆ బ్రిడ్జ్ దగ్గర నువ్వు పోయి ఎతికినావు అనుకో, ఆడ దొరికిద్ది. సరేనా? నాకు చిన్న పని ఉంది, నేను మళ్ళీ వెళ్ళొస్తా. అయ్యా నా వెనక్కి ఎందుకు వస్తున్నావు రే? పోతున్నా అన్న. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళా కలుద్దాం. ఓకే
మనం లేట్ చేయకుండా తొందరగా వెళ్ళాలి. తొందరగా వెళ్ళి హ్యామర్ హెడ్ షార్క్స్ని అయితే కనిపెట్టాలి. వస్తున్నా తొందరగా మనం కనిపెట్టేద్దాం. గాయస్, ఇప్పుడు మనం ఫస్ట్ స్టెప్ వచ్చేసి సిటీకి అవుట్కట్స్కి అయితే వెళ్ళాలి. సో అవుట్స్కట్స్లో అయితే మాత్రం మనకి ఒక బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ దగ్గరలో అయితే ఉంటాయన్నమాట. ఓకే, మనమైతే ఫైనల్లీ ఆ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చేసాం. అతను చెప్పింది ఏంటంటే సో సరస్సు ఇంకా మన సముద్రం కలిసే బ్రిడ్జ్ అనమాట. ఈ కార్నర్లో ఈ ఏరియాలోని హ్యామర్ హెడ్ షార్క్స్ ఎక్కువ ఉంటాయంట. ఇక్కడ మనకి ఒక్కడి దొరికినా చాలు దాన్ని వేటాడి వెంటాడి హంట్ చేసిన తరువాత సో ఫైనల్లీ మనం డోర్ ముందుకెళ్ళి పెట్టాలి. అప్పుడు మన ఫస్ట్ టాస్క్ అయితే కంప్లీట్ అవుతుంది. మనకి ఇంకా చాలా టాస్కులు ఉన్నట్టుగా ఉన్నాయి. నాకు తెలిసి 4 టాస్కులు ఉంటాయేమో, లేకపోతే ఈ ఒక్క టాస్క్ చేస్తే నాకు తెలిసి డోర్ ఓపెన్ అయిపోద్దేమో, చెప్పలేం. సరే, నాకు తెలిసి ఇదే చేస్తే ఓపెన్ అయిపోద్ది అనుకుంటున్నాను. మొత్తం ఇదేంటి వాటర్ టాస్కే ఇచ్చాడు. చూద్దాం ఒకసారి. ఇక్కడైతే బోట్ ఉంది సమయానికి. ఓ, ఇది చూడడానికి మనకైతే అరే యార్ ఆర్మ్డ్ ఫోర్స్ బోట్లా ఉంది. అంటే ఇందులో చూసుకున్నట్లయితే మనకి బుల్లెట్స్ కూడా వస్తాయి. మనం నీటిలో దిగి ఆ షార్క్ని చంపేసి మన ప్రాణాల మీద రిస్క్ తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ మనకైతే బుల్లెట్స్ వచ్చే బోట్ ఉంది కాబట్టి ఇక్కడి నుంచి డైరెక్ట్గా మనమైతే షూట్ చేయొచ్చు అనమాట. వావ్, ఫైనల్లీ మనకి దొరకాల్సిన బోట్ కూడా సూపర్ది దొరికిందనమాట. ఓకే, ఇక లేట్ చేయకుండా తొందరగా మనమైతే ఈ ప్రదేశంలో చూద్దాం. ఇక్కడ ఈ ప్రదేశంలోనే మనకైతే ఉంటాయన్నారు. ఒకసారి మనం చూడాలి. ఇక్కడ నాకు దరిదాపుల్లో ఏం కూడా కనబడట్లేదు, మొత్తం నార్మల్గానే ఉంది చూడ్డానికి. అరే, ఇక్కడైతే షార్క్ వెళ్తుంది. నో 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 నో, అది చూడ్డానికి బ్లూ వేల్లా ఉంది. బ్లూ వేల్ చాలా మంచివబ్బా, మనుషులకి ఏం చెయ్యవు, వాటిని మనమైతే హాని చేయకూడదు. కానీ ఇలాంటి షార్క్లు అయితే మాత్రం మనుషులు కూడా తింటున్నాయి కాబట్టి మనం ఖచ్చితంగా అలాంటి వేటాడాల్సిందే. ఓకే, ఒకసారి చూద్దాం. అరే, ఈ బోట్ ఏంటి ఖాళీగా ఉంది? అరే, ఈ బోట్లో ఎవరు ఉన్నారా? అరే, ఉన్నారు, కానీ ఇంకొకరిని కొంపదీసి ఏమైనా షార్క్ తినేసిందంటారా? అరే, ఒకసారి చూద్దాం ఆగండి. ఇది మొత్తం షార్కులు తిరిగే ప్రదేశం అనమాట. ఈ ప్రదేశంలో ఖచ్చితంగా మనకైతే షార్క్ ఉండొచ్చు అనుకుంటున్నాను, ఆ హ్యామర్ హెడ్ షార్క్. ఇక్కడైతే నాకేం కనబడట్లేదు. అరే, ఎదురుగా వాటర్లో మీకు కనిపించిందా? ఒక్కసారి ఆగండి, చూపిస్తాను. ఇక్కడే మనకేదో కనిపించింది తెల్లగా తెల్లగా ఇలా మెరిచి అలా మాయమైపోయినట్టుగా అయింది నాకు. చూద్దాం కరెక్ట్గా పరిశీలిస్తే మనకైతే దొరకచ్చు. ఇక్కడ మీకు వాటర్లో ఏమన్నా ఒక షార్క్ కనబడుతుంది. అరే, ఓ మై గాడ్, మన బ్యాక్ సైడ్ ఒక షార్క్ ఉంది చూసారా? వాటర్లో కనబడింది నాకు. ఓ, అదిగోండి. అది చూడ్డానికి హ్యామర్ హెడ్ షార్కే అంటారా? సరే, అది చూడ్డానికి షార్క్లా ఉంది కాబట్టి మనమైతే దాన్ని వేటాడదాం. దాని తర్వాత అప్పుడు చూద్దాం హ్యామర్ హెడ్ షార్కా కాదని. హ్యామర్ హెడ్ షార్క్ ఇంకెలా ఉంటుందో నాకైతే ఐడియా లేదు. అరే, మాయమైపోయిందేంటి? ఎక్కడికి వెళ్ళిపోయింది? సడన్గా మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయింది అబ్బా? ఇక్కడైతే మాత్రం నాకు ఎక్కడ కూడా కనబడట్లేదు. ఒకసారి దిగి చూద్దాం అంటారా? వద్దు. ఇక్కడైతే మనకైతే మాత్రం బుల్లెట్స్ వచ్చేది ఉందన్నమాట. సో మనం ఈ బోట్ నుంచి బుల్లెట్స్ యూస్ చేసుకుని దాన్ని కిల్ చేయొచ్చు. ఓకే, మనమైతే ఇక్కడ చూద్దాం. ఖచ్చితంగా మన ఎదురుకు వస్తుంది కదా. ఎప్పుడైతే మన ఎదురుగా వస్తుందో అప్పుడు వెంటనే నేను షూట్ చేయదలుచుకున్నాను. నాకైతే ప్రెజెంట్ ఏం కనబడట్లేదు. సో గాల్లో ఫైర్ చేస్తున్నాను, ఒకవేళ తగిలితే తగలొచ్చని. సో మన ఎదురుకి ఓ మై గాడ్, వచ్చింది. అరే, వచ్చింది. అయిపోయావే నువ్వు. ఎస్, ఒక్క బుల్లెట్కి అయిపోయింది. అది నిజంగానే హ్యామర్ హెడ్ షార్కేనా? ఒకసారి మనం చూసి కన్ఫర్మ్ చేసుకుందాం. ఓ మై గాడ్, ఇదా హ్యామర్ హెడ్ షార్క్ అంటే? ఇలా ఉందేంట్రా నాయన, చప్ప మూతేసుకొని అటొక కన్ను ఇటొక కన్ను. ఓరిని, ఇంత డిఫరెంట్గా ఉంది చూడండి. సో ఈ షార్క్ని మనమైతే వేటాడాలి. ఫైనల్లీ మనమైతే వేటాడేసాం. సో నెక్స్ట్ మనం చేయాల్సిన స్టెప్ ఏంటంటే దీన్ని అయితే మనం తీసుకెళ్ళాలన్నమాట ఒడ్డుకి తీసుకెళ్ళిన వెంటనే మనమైతే మన బండి ఉపయోగించి సో మనం దీన్ని మన డోర్ ఎదురుగా పెట్టాలి. అప్పుడు మన టాస్క్ కంప్లీట్ అయినట్టు. అప్పుడు మనకి డోర్ అయితే ఓపెన్ అవుతుంది. డోర్ ఓపెన్ అవ్వగానే సించాన్ కానీ మనం కాపాడేసుకుందాం. ఓకే గైస్, లేట్ చేయకుండా తొందరగా మనమైతే బయలుదేద్దాం. షార్క్ అయితే మాత్రం పైన పెట్టేసాం. మనమైతే తొందరగా వెళ్ళాలి. ఎందుకంటే మళ్ళీ రాత్రి అయిందనుకోండి, అప్పుడు అక్కడ కనబడుతున్న సించాన్ ఉన్నాడు కదా, అదే ఆ ఈవిల్ స్పైడర్ మ్యాన్ సించాన్, వాడికైతే ప్రాణం వస్తుంది. ప్రాణం వచ్చి మన సిటీని మొత్తం నాశనం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా భయంకరంగా చాలా పెద్దగా అయిపోయాడు మన సించాన్ని మళ్ళీ మనం ఇప్పుడే నార్మల్ చేయాలి. రాత్రి అయ్యేలోపు ఎట్టి పరిస్థితిలో మనం నార్మల్ చేయాల్సిందే. సరే, ఇప్పుడు మనమైతే మనకున్న టాస్క్లన్నీ కంప్లీట్ చేద్దాం. సో ఫైనల్లీ ఎంతో కష్టపడి మనమైతే హ్యామర్ హెడ్ షార్క్ని అయితే మాత్రం సో వేసేసామన్నమాట. ఇప్పుడు లేట్ చేయకుండా తొందరగా మనమైతే ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళి డోర్ ముందు దీన్ని అయితే పెట్టేయాలి. ఒక్కసారి మనం డోర్ ముందు పెట్టిన వెంటనే మనకైతే డోర్ అన్లాక్ అవుతుంది. లోపల ఉన్న సించాన్ని మనం వెంటనే కాపాడేద్దాం. అమ్మయ్య, ఫైనల్లీ మనమైతే వచ్చేసామన్నమాట. ఎస్, ఫైనల్లీ మనమైతే ఒడ్డుకి చేరుకున్నాం. లేట్ చేయకుండా తొందరగా మనమైతే దీన్ని కార్ పైన కూడా ఎక్కించేద్దాం.
ఓకే, దీని పైకి ఎక్కించిన వెంటనే ఇప్పుడు మనం బయలుదేరిపోవాలి గాయస్. ఇక మనకి సమయం అయితే అస్సలు లేదు. సో ఇదైతే మాత్రం ఈ చేప గట్టిగా కట్టేసానమాట. ఇదైతే పడే అవకాశం లేదు. దానికైతే ఉంటుంది కదా వింగ్, సో దాన్ని అయితే మనం గట్టిగా ప్లేస్ చేసాం. సో ఇదైతే మొత్తం స్టిక్ అయిపోయింది కాబట్టి మనకి నో ప్రాబ్లం. లేట్ చేయకుండా తొందరగా మనమైతే బయలుదేరాలి. వస్తున్నా సించాన్, నీకేం కాదు. ఇంకొద్దిసేపట్లో మనకైతే సాయంత్రం కూడా అవబోతుంది అనమాట. ఈ సాయంత్రం అయ్యేలోపే మన టాస్క్ అయితే కంప్లీట్ చేయాలి. వచ్చేస్తున్నా నువ్వు కదలవే, ఫాస్ట్గా కదులు, మన ఇంటికి వెళ్ళాలి. అమ్మయ్య, ఫైనల్లీ మనమైతే ఇంటి దగ్గరలోకి అయితే వచ్చేసాం అనమాట. సో లేట్ చేయకుండా ఈ హ్యామర్ హెడ్ షార్క్ని అయితే మనం ఇంటి ముందు పెట్టేసిన వెంటనే మనకైతే డోర్ ఓపెన్ అయిపోతుంది. వచ్చేసా పద లెట్స్ గో. సించాన్, నువ్వేం కంగారు పడుకో, నేను వస్తున్నా కదా. ఫైనల్లీ నేను కూడా నా లైఫ్లో ఫస్ట్ టైం ఈ హ్యామర్ హెడ్ షార్క్ని చూస్తున్నాను. అమ్మ బాబు, ఎంత భయంకరంగా ఉంది చూసారా. ఓకే, ఫైనల్లీ మనమైతే రీచ్ అయిపోయాం. ఊరి నాయనా, ఈవిల్ సించాన్ చూడడానికి చాలా భయంకరంగా ఉన్నాడు. ఒకవేళ దీనికే కనుక ప్రాణం వచ్చినట్లయితే అరే ఏమైంది, షార్క్ సడన్గా మాయమైపోయింది. ఓకే, మనం డోర్ ముందుకి తీసుకొచ్చాం కాబట్టి వెంటనే మాయమైపోయినట్టుగా ఉంది. ఓరి నాయనా, ఇదెక్కడ విడ్డూరం, షార్కు ఎక్కడికి వెళ్ళిపోయావు. అమ్మ బాబోయ్, లాగేసుకుంది అనుకుంటా. ఈవిల్ సించాన్ గడ్ లాగేసుకున్నట్టుగా ఉన్నాడు. సరే గైస్, ఇక లేట్ చేయకుండా నెక్స్ట్ టాస్క్ చూద్దాం. టాస్క్ 2 వచ్చేసి క్రాష్ ఏ వైట్ హెలికాప్టర్ ఇన్ ఓషన్. అరే వైట్ హెలికాప్టరా? ఇప్పటివరకు బ్లాక్ హెలికాప్టర్ చూసా, పింక్ హెలికాప్టర్ చూసా, గోల్డెన్ హెలికాప్టర్ చూసా. వైట్ హెలికాప్టర్ ఎక్కడుంటుందబ్బా? వైట్ హెలికాప్టర్ ఎక్కడుంటావు మంచిగా థింక్ చేయనీకి వస్తుంది. ఎస్, గుర్తొచ్చింది. ఆ వైట్ హెలికాప్టర్ ఎక్కడుంటుందంటే మన సిటీలో ఉన్న టాలెస్ట్ బిల్డింగ్ పైన. అదే మన బ్యాంక్ బిల్డింగ్ ఉంటుంది కదా, ఆ బిల్డింగ్ పైన అయితే ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకసారి నేను చూసాను ఆ బిల్డింగ్ పైన వైట్ హెలికాప్టర్ ఉండడం. నాకు తెలిసి అక్కడే ఉంటుంది. ఒక్కసారి దాన్ని మనం పట్టుకున్నట్లయితే వెంటనే వెళ్ళి ఓషన్లో పడేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఎంత పెద్ద నష్టం వచ్చినా ఏం జరిగినా కూడా మన సిటీని కాపాడాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఆ పని చేయకపోయాం అనుకోండి, ఈ ఈవిల్ సించాన్కి ప్రాణం వచ్చి మన సిటీని నాశనం చేస్తాడు. సో మనం లేట్ చేయకుండా తొందరగా ఈ పనులు అయితే చేయాలి. ఏది ఎంత పోయినా సరే మన సిటీని మనం కాపాడుకోవాల్సిందే. ఓకే గైస్, ఇక లేట్ చేయకుండా మనమైతే తొందరగా పైకి కూడా వెళ్ళిపోదాం. సో మన బిల్డింగ్ కిందనే ఉన్నాం అనమాట. ఇక్కడ మనం టర్న్ తీసుకొని డైరెక్ట్గా పైకి అయితే వెళ్ళిపోదాం. సో నాకు తెలిసి ఆ వైట్ హెలికాప్టర్ నాకు పైనే ఉంటుంది అనిపిస్తుంది. ఒకవేళ లేకపోతే మళ్ళీ చాలా ప్రమాదం. అప్పుడు అందరినీ అడగాల్సి ఉంటుంది. దేవుడా ప్లీజ్ నాకేం సహాయం వద్దు, దాన్ని అయితే మాత్రం పైన మాత్రమే ఉంచు, అంతకు మించి నాకు ఇంకేం వద్దు, చాలా హ్యాపీగా ఉంటాను. ఓకే, మనమైతే ఫైనల్లీ రీచ్ అయిపోయాం అనమాట. లేట్ చేయకుండా తొందరగా మనం పైకి కూడా వెళ్దాం. పైకి వెళ్ళి ఆ వైట్ హెలికాప్టర్ని తీసుకొని వెళ్ళి ఓషన్లో దాన్ని క్రాష్ చేసేద్దాం. ఓరి నాయన, ఇలాంటి టాస్క్లు ఏంట్రా బాబు. సో ఇంత కష్టమైన టాస్క్లు వస్తాయి కాబట్టే మనమైతే డోర్ ఓపెన్ చేయడం కష్టమైన టాస్క్లు అయితే ఉన్నాయి. ఓకే, సో ఫైనల్లీ మనమైతే రీచ్ అయిపోయాం. లేట్ చేయకుండా తొందరగా మనం టాప్ ఫ్లోర్కి కూడా వెళ్ళిపోదాం. ఎస్, వీఆర్ గోయింగ్. ఇక్కడ చూసుకున్నట్లయితే మాత్రం మనం ఏదో ఫ్లోర్కి వచ్చాం. ఈ ఫ్లోర్కి మనం వెళ్ళాల్సింది కాదు, డైరెక్ట్గా మనం పైకి వెళ్దాం. ఓకే, ఓ మై గాడ్, మనమైతే సూపర్ టాప్కి అయితే వచ్చేసాం అనమాట. సో ఇక్కడ నాకైతే ఎటువంటి హెలికాప్టర్ కనబడట్లేదు. అరే హెలికాప్టర్ ఇక్కడ ఎందుకు ఉంటుంది, ఉండాల్సింది పైన కదా. నేను కూడా తెలివి తక్కువ ఆలోచిస్తున్నానా ఏంటి. ఓకే, పైకి అయితే వచ్చాం. ఇక్కడ వైట్ హెలికాప్టర్ అయితే మాత్రం లేదు, బ్లాక్. ఎవరు నాయన ఇక్కడే ఉందా? దీన్ని వదిలేసి ఆ హెలికాప్టర్ని చూస్తున్నా ఏంటి? అబ్బా, బ్రహ్మాండంగా ఉన్నావే కదే. అమ్మ ఎంత బాగుందో, ఇంత మంచి హెలికాప్టర్ని వెళ్ళి దీన్ని ఓషన్లో క్రాష్ చేయడానికి నా మనసు ఒప్పుకోవట్లేదు. కానీ మన సిటీ ప్రజల కోసం ఇది చేయాల్సిందే, మన సించాన్ కోసం ఇది చేయాల్సిందే, తప్పదు. అరే వీడేంటి మన దగ్గరికి వస్తున్నాడు, పట్టుకెళ్ళద్దంటావేంటి? సారీ బ్రో, నువ్వు ఇప్పుడు నన్ను ఆపినా కూడా నేను ఆగే పరిస్థితిలో లేను. ఎందుకంటే మళ్ళీ మన సిటీకి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. పోతే పోయింది, ఇలాంటి హెలికాప్టర్ 100 తయారు చేసుకోవచ్చు. అమ్మయ్య, నా వల్ల కావట్లేదు. అతనికైతే నేను ఉపన్యాసాలు ఇచ్చాను కానీ విన్నాడో వినలేదో తెలీదు. లేట్ చేయకుండా తొందరగా మనమైతే బయలుదేరిపోదాం. ఇప్పుడు మనమైతే సముద్రం దగ్గరికి వెళ్ళి దీన్ని అయితే అక్కడ వదిలేసి క్రాష్ అయితే చేయబోతున్నాం అనమాట. ఇది వన్స్ క్రాష్ అయిన వెంటనే మనకైతే ఈ టాస్క్ కంప్లీట్ అయినట్టే. అప్పుడు వెంటనే డోర్ ఓపెన్ అయిపోతుంది. అప్పుడు మన సించాన్ దగ్గరికి వెళ్ళి సించాన్ అయితే మనం తీసుకొచ్చేద్దాం. లెట్స్ గో. కదలవే కుమారి, కదులు. ఓరి నాయన, ఇదైతే చాలా స్లోగా వెళ్తుంది. కానీ మనకు కావాల్సింది హై మూమెంటం, హై స్పీడ్ అనమాట. ఇది హై స్పీడు, హై మూమెంటం ఏం వెళ్తుంది చెప్పండి, అస్సలు వెళ్ళట్లేదు. వెళ్ళు. అమ్మయ్య, చూసుకున్నట్లయితే మాత్రం మనం సముద్రం మధ్యలోకి అయితే వచ్చేసాం. మధ్యలో అంటే మధ్యలో కాదు, మొదట్లోనే ఉన్నాం. సో మనకున్న టాస్క్ వచ్చేసి సముద్రంలో మాత్రమే దీన్ని పడేయాలి కాబట్టి ఇక మనం పడేద్దామా? 3, 2, 1. అరే వద్దు, 3, 2, 1 వద్దు, 10 నుంచి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. జంప్ చేసేద్దామా? ఇక చేసేద్దాం.
శ్రీ ఆంజనేయ ప్లీజ్ నన్ను కాపాడు. ఓరి నాయనా, ఫైనల్లీ మనమైతే జంప్ చేసాం. హెలికాప్టర్ అయితే స్టిల్ అలా ఎగురుతుంది. ఓయ్ ఓయ్ ఓయ్, నువ్వు ఎగరకూడదు, నువ్వు పడాల్సింది కిందనా. నీ స్థానం కిందనుందబ్బా. నువ్వు తొందరగా వెళ్ళి సముద్రంలో పడితే అప్పుడు నాకు ఈ టాస్క్ కంప్లీట్ అయినట్టే. అప్పుడు వెంటనే మా సించానే కాదు మా సిటీని కూడా కాపాడుకుంటా. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అరే యార్, నా గుండె తరుక్కుపోతుందబ్బా. అంత మంచి హెలికాప్టర్ వెళ్ళి ఆ సముద్రంలో పడ్డం నేను తట్టుకోలేకపోతున్నాను. కానీ తప్పదు, కొన్ని కావాలంటే కొన్ని వదులుకోక తప్పదు, అంతే. ఇంకా కొంచెం మాత్రమే వస్తున్నా. సో మనమైతే కిందకి వెళ్ళాలి. పూర్తిగా కిందకి వెళ్తున్నది కనబడుతుంది అనుకుంటా. నాకైతే మాత్రం ఇంకా అది క్రాష్ అయినట్టుగా కనబడట్లేదు. సో ఇంకా నార్మల్గానే గాల్లోనే ఎగురుతుంది. అరే దాని ఇంజిన్ నేను పూర్తిగా ఆపలేదు, ఇంజిన్ ఆపకుండా దూకేశాను కాబట్టి ఇంకా రెక్కలు తిరుగుతూనే ఉన్నాయి. సో మనం ఇంకొంచెం కిందకి వెళ్తే అది అప్పుడైతే క్రాష్ అయిపోయే అవకాశం ఉంది. క్రాష్ అవ్వు, వెళ్ళు, వాటర్లోకి వెళ్ళు 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 వెళ్ళు. అమ్మయ్య, వెళ్తుంది. ఫైనల్లీ ఇంకా ఎంతసేపు. అరే వెళ్ళిపోయింది. ఎస్, ఫైనల్లీ మనం ఈ టాస్క్ అయితే కంప్లీట్ చేసామన్నమాట. అమ్మయ్య, ఎంత ఆనందంగా ఉందో. ఇక మనమైతే ఒడ్డుకి చేరుకుందాం. అబ్బా, ఎంతో శ్రమైన పని చేసినట్టుగా ఉంది. ఇది లోపలికి క్రాష్ అవ్వడానికి ఎంత సమయం తీసుకుందో చూసారా. అందుకే ఇంజిన్ ఆఫ్ చేయాలంటారు. సో వద్దు అనుకున్నప్పుడు నేను ఆఫ్ చేస్తా, కానీ కావాలనుకున్నప్పుడు ఆఫ్ చేయను, అంతే. ఓకే గైస్, ఇక్కడైతే మన దగ్గరలో ఒక కార్ అయితే ఉంది. మన కార్ని బ్యాంక్ బిల్డింగ్ దగ్గర వదిలేసాం కాబట్టి ఇప్పుడు మనం దాన్ని తీసుకొని రాలేం కాబట్టి ఇక్కడ దరిదాపుల్లో మనకున్న కార్ని ఉపయోగించుకొని మనం తొందరగా అయితే వెళ్ళి మన టాస్క్లు కంప్లీట్ చేసుకోవాలి. ఓకే, లేట్ చేయకుండా తొందరగా మనమైతే మన ఇంటికి బయలుదేద్దాం. ఇంతకీ నెక్స్ట్ టాస్క్ ఏమొచ్చిందో ఏంటో నేనైతే చాలా అంటే చాలా క్యూరియస్గా ఉన్నాను చూడడానికి. సో మీరు కూడా నాతో పాటు వెయిట్ చేసి చూడండి. నాకు తెలిసి డోర్ ఓపెన్ అయిపోయింది అనుకుంటా, చూద్దాం ఒకసారి. ఓకే, ఫైనల్లీ మన ఇంటి దగ్గరికి అయితే వచ్చామన్నమాట. కానీ ఇంకా స్టిల్ డోర్ అయితే ఓపెన్ కాలేదు. అరే ఎప్పుడు ఓపెన్ అవుతావు తల్లి, ఎప్పుడు ఓపెన్ అవుతావు చెప్పు. ఓరి నాయనా, ఇదైతే అంత స్పీడ్గా అయ్యేటట్టుగా లేదు. ఓకే, ఇక్కడైతే మళ్ళీ ఇంకో టాస్క్ ఇచ్చాడు. ఏంటిది? ఫైండ్ ఏ స్పైడీ బెలూన్ ప్లేస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ డోర్. స్పైడీ బెలూనా? స్పైడీ బెలూన్ ఏంటబ్బా, నాకు అర్థం కావట్లేదు. స్పైడీ బెలూన్ అంటే ఓకే, ఇప్పుడు నాకు అర్థమైంది. స్పైడీ బెలూన్ అంటే స్పైడర్ మ్యాన్ ఫేస్ ఉన్న బెలూన్. అంటే స్పైడర్ మ్యాన్ ఫేస్ ఉన్న బెలూన్ మన దగ్గర ఉండలేదే, మరి ఎవరి దగ్గర ఉంటాయి? ఎవరి దగ్గర ఉంటాయి అబ్బా, ఇంకా మన స్పైడర్ మ్యాన్ దగ్గరే ఉంటాయి. నేను ఇంతకుముందు చూశాను, స్పైడర్ మ్యాన్ దగ్గర స్పైడర్ మ్యాన్ ఫేస్ ఉన్న బెలూన్ అయితే ఒకటి ఉంది. ఆ బెలూన్ని మనం తీసుకొచ్చి డోర్ ముందైతే పెట్టాలి. ఓకే, మనమైతే ఇప్పుడు ఈ టాస్క్ అయితే చేయబోతున్నాం అనమాట. లేట్ చేయకుండా తొందరగా మనమైతే స్పైడర్ మ్యాన్ ఇంటికైతే వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అప్పుడు వెంటనే మనం ఆ బెలూన్ని తీసుకొచ్చేయాలి. అరే యార్, ఆ బెలూన్ ఎక్కడుందో ఇంతకీ స్పైడర్ మ్యాన్ అడగాలి. సో ఆ బెలూన్ ముందు డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడు అడగచ్చు. లేట్ చేయకుండా తొందరగా మనమైతే స్టార్ట్ అవుతాం గైస్. ఎందుకంటే ఇంతకుముందు నేను ఒకసారి చూసాను, స్పైడర్ మ్యాన్ దగ్గర ఆ బెలూన్ 100% ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనం చూస్తే అప్పుడు మనకు తెలుస్తుంది. లెట్స్ గో. ఓకే, మనం ఫైనల్లీ రీచ్ అయ్యామన్నమాట అవెంజర్స్ హౌస్ దగ్గర. అవెంజర్స్ హౌస్లో ప్రెసెంట్ ఎవరు లేరు, స్పైడర్ మ్యాన్ మాత్రమే ఉన్నాడు. ఆ దేవుడు ఎలాంటి వాడంటే సమయానికి మనకి స్పైడర్ మ్యాన్ అందుబాటులో ఉన్నాడు అబ్బా. ఒకవేళ స్పైడర్ మ్యానే లేకపోయినట్లయితే మన సించాన్ మనకి దక్కేవాడు కాదు. అది సించానా కాదా నాకు తెలిసేది కాదు. మళ్ళీ దీన్ని ఎలా మళ్ళీ పరిస్థితి నార్మల్ చేయాలో తెలిసేది కాదు. స్పైడర్ మ్యాన్ అయితే ప్రెసెంట్ ఇంటికాడ లేనట్టుగా ఉన్నాడు. మన సించాన్ని ఎలా మార్చిన వాడిని వెతకడానికి ఇలాంటిగా ఉన్నాడు. సరే, ఇప్పుడైతే మనం ఒకసారి ఫోన్ చేసి కనుక్కుందాం. హలో స్పైడర్ మ్యాన్, ఇప్పుడు నేను టాస్క్ చేస్తున్నాను సించాన్ని నార్మల్ చేయడానికి. ఇప్పుడు నాకు వచ్చిన టాస్క్ ఏంటంటే స్పైడీ బెలూన్ అంట. అంటే నీ దగ్గర నీ ఫేస్ బెలూన్ ఉంటుంది కదా, ఆ బెలూన్ నాకు కావాలి. అది నేను డోర్ ముందు పెట్టాలంట. ఉందా? అది ఉంది ధను, ఉంది. అది మన ఇంట్లోనే ఉంది, కానీ ఎక్కడుందో తెలియదు. మంచిగా వెతుకు దొరుకుతుంది. అవునా? సరే స్పైడర్ మ్యాన్, ఇప్పుడే వెతుకుతాను. ఇంతకీ వాడు దొరికాడా? వాడు దొరికితే అసలు వదిలిపెట్టుకు. అరే తప్పించుకున్నాడా? సరే. ఓకే గైస్, ఇక లేట్ చేయకుండా తొందరగా మనమైతే స్పైడీ బెలూన్ని వెతకాలి. ఆ బెలూన్ ఎలా ఉంటుందంటే స్పైడర్ మ్యాన్ ఫేస్తో అయితే ఉంటుందన్నమాట. ఆ బెలూన్ నాకైతే కనబడకపోతే, ఒకవేళ మీకు కనబడినా నాకైతే చెప్పండి. ఎందుకంటే ఇక్కడైతే మనకి ఎక్కడుంటుందో తెలీదు. బెలూన్ గాల్లోనే ఉంటుంది కాబట్టి మనం రూఫ్ పైన చూస్తూ ఉండాలి. ఎందుకంటే రూఫ్కి టచ్ అవుతూ ఉంటుంది కాబట్టి గాలి వలన. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మాత్రం ఈ రూముల్లోకి స్పైడర్ మ్యాన్ రాడు. ఓకే, మనమైతే స్పైడర్ మ్యాన్ రూమ్కి అయితే వెళ్ళి చూద్దాం. అప్పుడు మనకు కనబడుతుంది. పైన ఉంటాయన్నమాట. పైన స్పైడర్ మ్యాన్ మోస్ట్లీ అన్ని రూముల్లోనే ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు ఎవరు అవెంజర్స్ లేరు కాబట్టి అన్ని రూముల్లో వెళ్ళి ప్రతి రూమ్ని కెలుగుతూ ఉంటాడు. ఇక్కడైతే మాత్రం మనకి ఎటువంటి బెలూన్ కూడా కనబడట్లేదు. సరే, మనమైతే నెక్స్ట్ రూమ్కి వెళ్ళి చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా నో బెలూన్. అరే యార్, బెలూన్ ఎక్కడికి పోయావు నువ్వు? సో మన రూఫ్ పైన కూడా చూస్తూ ఉండాలి. ఖచ్చితంగా రూఫ్కి టచ్ అయ్యే ఉంటుంది. సో ఒకసారి దీని లోపలికి వెళ్ళి చూద్దాం అండి. అరే యార్, ఇక్కడ కూడా బెలూన్ లేదు.
అరే యార్ బెలూన్ ఎక్కడున్నావు ప్లీజ్ కనబడు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా లేదు. ఎక్కడికి వెళ్ళావే ఇంతకీ? సరే ఒకసారి ఈ రూమ్ కూడా చూద్దాం. ఈ రూమ్లో కూడా లేదు. అరే దేవుడా ప్లీజ్ ఎలా అయినా సరే నాకు ఆ బెలూన్ కావాలి. ఒకవేళ బెలూన్ దొరకకపోతే చాలా చాలా ఘోరం జరిగిపోతుంది. అరే యార్ ఎక్కడైనా కనబడు ప్లీజ్. అరే ఇక్కడ కూడా లేవా? ఎక్కడుందబ్బా మరి ఆ బెలూను? అరే నాకు అర్థం కావట్లేదు అబ్బా ప్లీజ్ ఎలా అయినా దొరకాలి. ఎక్కడుంది బెలూన్? నాకు తెలిసి బయట ఎక్కడెక్కడో ఉంటుంది అనుకుంటున్నాను. నాకు తెలిసి స్విమ్మింగ్ పూల్లో ఉంటుంది అనుకుంటున్నాను. చూద్దాం. స్విమ్మింగ్ పూల్లో ఉండదబ్బా, ఉంటే పైన ఉండాలి కదా. నాకైతే అస్సలు కనబడట్లేదు బా. స్పైడీ బెలూన్ ప్లీజ్ నా దగ్గరికి రా, ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ నువ్వు. అరే యార్ సమయానికి కావాలనుకున్నప్పుడే మనకేం కనబడకుండా పోతుంది. సించన్ గడు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు నాకేం అర్థం కావట్లేదు. దాని లోపల అరే ఇక్కడ ఓ మై గాడ్. అరే యార్ సమయానికి కనబడ్డావు. అమ్మయ్య నేను లేట్ చేయకుండా తొందరగా మనం తీసుకెళ్ళి దీన్ని మనం డోర్ ముందైతే పెట్టాలి. డోర్ ముందు పెట్టిన తర్వాత అప్పుడు ఏమవుతుందో చూడాలి. మనమైతే ఆల్రెడీ 2 టాస్క్లు అయితే కంప్లీట్ చేస్తాం, అది కూడా సముద్రంలో వచ్చాయి. సో ఇంకా నాకు తెలిసి ఇదే లాస్ట్ టాస్క్ అవ్వచ్చు. దేవుడా ఎలా అయినా సరే మా సించన్ మళ్ళీ మాకు వెనక్కి రావాలి ప్లీజ్. ఓకే ఫైనల్లీ మనమైతే కనిపెట్టేస్తాం స్పైడీ బెలూన్ని. సో ఇప్పుడు మనమైతే దీన్ని కార్కి అటాచ్ చేసేసి తొందరగా మనం ఇంటికైతే బయలుదేరిపోతాం. ఓకే ఫాస్ట్గా వెళ్దాం. నేనైతే అస్సలు ఆగలేకపోతున్నా. సించన్ గడ్ లేకుండా అస్సలు ఉండలేను. అంతా నా మిస్టేక్ అబ్బా, నా తప్పు. నేను సమయానికి వెళ్ళుంటే సించన్ గడ్ ఈ పాటికి నాతో ఇంటికి వచ్చేవాడు. నేను సమయానికి వెళ్ళలేదు కాబట్టే వాడు ఇలా అయిపోయాడు. అబ్బా చాలా బాధగా ఉందబ్బా. సించన్ ఇప్పటికైనా నీకేం కాదురా, నేనున్నా కదా, నేనుంటుండగా నీకేం కానివ్వను. ఓకే గైస్ ఈ స్పైడీ బెలూన్ని చాలా గట్టిగా కార్కి అయితే కట్టాను. మనకైతే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, ఇది ఇక్కడే ఉంటుంది. సో ఇప్పుడైతే మనం ఈ బెలూన్ని తీసుకెళ్ళి డైరెక్ట్గా వచ్చేసి ఆ డోర్ ముందైతే పెట్టాలి. ఆ తరువాత మనకి ఏ పరిణామం జరుగుతుందో చూడాలి. ఓకే మనమైతే ఇక బయలుదేద్దాం. ఇంకా మాటలు అస్సలు వద్దు, నేను ఎంత స్పీడ్గా వెళితే అంత స్పీడ్గా డ్రైవ్ చేస్తుంటా. ఓకే గైస్ ఫైనల్లీ మనమైతే ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా ఏవిల్ సించన్ గడ్ ఇలానే ఉన్నాడు. ఇంకా సాయంత్రం కొంతసేపట్లో అవబోతుంది. అంతలోపే మనమైతే ఈ కార్యక్రమాన్ని ముగించేయాలి. ఇక్కడేదో మళ్ళీ ఇంకో టాస్క్ కనబడుతున్నట్టుగా ఉంది బ్యాక్ సైడ్. ఏం టాస్క్ అబ్బా ఇది? ప్లేస్ ఏ ఇన్ ఫ్రంట్ ఆఫ్ డోర్ గో అవే. ఏంటిది? దీన్ని డోర్ ముందు పెట్టేస్తాను వాడు చెప్పినట్టుగానే. నేను దూరంగా వెళ్ళిపోవాలి ఇప్పుడు. సరే మనమైతే దూరంగా వెళ్దాం. అరే యార్ నువ్వు కూడా దూరంగా వెళ్ళబ్బా, ఇక్కడేం చేస్తున్నావు? ఎందుకబ్బా దూరంగా వెళ్ళమన్నాడు? సో మనమైతే అక్కడ పెట్టేసాం దాన్ని. కొంచెం దూరంగా వెళ్దాం, ఇంకొంచెం దూరంగా వెళ్దాం. ఇప్పుడు ఏం జరగబోతుందో నాకైతే అసలు అర్థం కావట్లేదు. సో మనమైతే టాస్క్లో ఉన్న ప్రతి టాస్క్ కంప్లీట్ చేస్తున్నాం. సో మనల్ని దూరంగా వెళ్ళమన్నాడు కాబట్టి ఇప్పుడు దూరంగా వచ్చాం. కానీ ఏం జరిగింది? ఓ మై గాడ్ వాట్? ఏంటిది? అక్కడ చూసుకున్నట్లయితే మాత్రం పెద్ద ఎక్స్ప్లోజన్ జరిగింది. సించాన్ నీకేం కాదు. అరే ఏంటిది? ఏం జరిగింది ఇంతకు అక్కడ? అసలు నేను నమ్మలేకపోతున్నాను. అంత పెద్ద ఎక్స్ప్లోజన్. అరే ఏంటిది మళ్ళీ నార్మల్ అయిపోయింది? ఇప్పుడే కదా అంత పెద్ద ఎక్స్ప్లోజన్ అయింది, అప్పుడే నార్మల్ అయిపోయింది ఏంటి? అరే అక్కడ ఆ ఈవిల్ సించాన్ కనబడట్లేదు. అంటే మన సించాన్కి ఏదో అయినట్టుగా ఉంది. మన సించాన్ కూడా పేలిపోయినట్టుగా ఉన్నాడు. సించాన్ ఇక్కడే ఉన్నావా? అన్న ఎప్పుడు కూడా ఇంతేనా? స్కూల్కి సమయానికి నువ్వు రావు. అరే ఏం జరిగింది నాకు అర్థం కావట్లేదు. ఇంతకీ నేను ఇంటికి ఎలా వచ్చేదాను అన్నా? ఏమైంది? నాకేదో పీడకల వచ్చినట్టుగా అనిపిస్తుందను అన్నా. ఇంటికి ఎలా వచ్చానో తెలియట్లేదు, ఏం జరిగిందో తెలియట్లేదు. ఏమైందను అన్నా? ఇంతకీ ఏమైందో చెప్పు. వీడికి ఏం గుర్తులేదా? అరే యార్ చాలా మంచి విషయం ఇది. మళ్ళీ గుర్తొచ్చినట్లయితే వాడు బాధపడతాడు. మనమైతే ఇప్పుడు కవరింగ్ చేద్దాం. అరే సించాన్ నువ్వేంట్రా? నేను స్కూల్కి వచ్చాను. నేను స్కూల్కి వచ్చిన సమయంలో నువ్వు బయట అలా పడుకొని ఉన్నావు. ఏం చేస్తాను చెప్పు? అలా డైరెక్ట్గా నేను తీసుకొచ్చేసాను. ఏంటో గాఢ నిద్ర, మొద్దు నిద్ర అయిపోతుంది సించాన్ ఇది బాగా. అవునా ధను అన్నా, ఇది జరిగిందా? అరే నేను టెన్షన్ అయ్యాను. కానీ నువ్వు అస్సలు మానట్లేదు ధను అన్నా. ఎప్పుడు చూసినా లేట్గా వస్తున్నావు. ఇంకొకసారి వచ్చావంటే అయిపోతావు.